అయినా ఆయన మనం ప్రాణం పెట్టినా కూడా మనం కనీసం తగ్గట్లేదు. అదే ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు కానీ అయితే కారులో ఎక్కించుకున్న తర్వాత మీరు ఏం పని చేస్తారు, వ్యభిచారులు అంటే చిచ్చి అని అసహించుకొని దించేవాళ్ళం. ఇప్పుడు దించేవాళ్ళం, అది కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఎక్కించుకుని అట్లనే నేను మీకు దేవుడి గురించి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. మీరు వ్యభిచారైనా కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కరెక్టే. కానీ మీరు ఇప్పటికైనా మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సాక్షిగా బాప్టిజం తీసుకోవాలంటే పెళ్లి చేయాలి, అప్పుడు తీసుకోవాలి. ఈ లోపల చచ్చిపోతే ఆయన కంటే మించింది ఏముంది? చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నావు నువ్వు? ఆయనే నాకు సిద్ధం. అవునమ్మా, ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నావు నువ్వు? చచ్చిపోతే ఖచ్చితంగా వెళ్ళవమ్మా, నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి ఈ రోజు నుంచి మానేసేయి, నీకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడేమో, అందుకే నన్ను అక్కడ ఆపాడేమో, మీరు చూసుకోండి. లేదా చాలా ప్రమాదం. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఎవరు తీసుకున్నాంలే, మేము ఇట్లాగే అందరికి చెప్తా ఉంటాం కానీ